హాయ్ హలో ఎవ్రీవన్. మనం హైదరాబాద్ టు విజయవాడ నేషనల్ హైవే 65 నార్కెట్పల్లి దగ్గర ఉన్నాం. మీరు చూస్తున్నారు హాసిని ఎస్టేట్స్ వారి వాసవి శాండిల్ కౌంటీ గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్. ఈ ప్రాజెక్టు మనకు హైదరాబాద్ టు విజయవాడ నేషనల్ హైవే 65 200 ఫీట్ రోడ్ ఫేసింగ్ లో కలదు. వాసవి శాండిల్ కౌంటీ ఫామ్ ల్యాండ్ మొత్తం 96 ఎకరాలలో శ్రీగంధం మరియు మలబార్ ప్లాంటేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రాజెక్టుకి కేవలం ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ నుంచి గంట ప్రయాణంలో చేరుకోవచ్చు. ఈ ప్రాజెక్టు మనకు నేషనల్ హైవే 65 నుండి 200 ఫీట్ రోడ్ ఫేసింగ్ లో 60 ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉంది. ఇందులో 60 ఫీట్, 40 ఫీట్ మరియు 33 ఫీట్ బ్లాక్ టాప్ రోడ్ వేసి ఇవ్వడం జరిగింది. మినిమం ప్లాట్ సైజు 165 స్క్వేర్ యార్డ్ నుండి ప్రారంభమవుతుంది. శ్రీగంధం చెట్లను 12 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల వరకు పెంచి కటింగ్ అయిన తర్వాత వచ్చిన ఆదాయంలో కస్టమర్ 60%, మెయింటైన్ చేసినందుకు కంపెనీ 40% షేర్ హోల్డర్ గా ఉంటారు. అంతేకాకుండా శ్రీగంధం చెట్లతో పాటు మలబార్ వేప చెట్టు కూడా పెంచడం జరుగుతుంది. మీరు చూస్తున్నారు ఆల్రెడీ 4 సంవత్సరాలు కంప్లీట్ అయిన మొక్కలు. శ్రీగంధం మరియు మలబార్ చెట్లను 10x10 సైజులో నాటడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 165 గజాల ప్లాట్ లో 16 మొక్కలు నాటడం జరుగుతుంది. శ్రీగంధం చెట్లను పెంచడానికి ఈ ప్రాజెక్ట్ లో 6 బోర్లు మరియు డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ ఏర్పాటు చేయడం జరిగింది. డ్రిప్ ఇరిగేషన్ ద్వారా ప్రతి మొక్కకు వాటర్ సప్లై ఇవ్వడం జరుగుతుంది. మీరు ఈ వీడియోలో గమనించవచ్చు. వాసవి శాండిల్ కౌంటీ హైలైట్స్ చూసినట్లయితే దాదాపు 1000 గజాలలో విశాలమైన క్లబ్ హౌస్ నిర్మించి అందులో కస్టమర్స్ కి ఫ్రీ మెంబర్షిప్ కల్పిస్తున్నారు. అంతేకాకుండా సుమారుగా 50 పశువులున్న గోశాల, ఎంప్లాయీస్ ఉండడానికి ఎంప్లాయీస్ క్వార్టర్స్ మరియు ఆఫీస్ ఆల్రెడీ నిర్మించడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ లో మరో గొప్ప విశేషం ఏమిటంటే ఇక్కడ స్వయంగా వెలిసిన గోగులమ్మ అమ్మవారి దేవాలయం నిర్మించారు. ఒకసారి టెంపుల్లో అమ్మవారిని దర్శించుకొని అమ్మవారు ఏ విధంగా వెలిశారు విశేషాలు పంతులు గారిని అడిగి వారి మాటల్లో విందాం. ఈ అమ్మవారు చాలా ప్రసిద్ధి అయిందండి. ఆంధ్రప్రదేశ్లో ప్రతి విలేజ్లో ఒక గుడి ఉంటుంది. ఆంధ్రాలో గోగులమ్మ తల్లి. అదేవిధంగా శ్రీకాకుళంలో బాగా ఎక్కువ ఉంటుంది, ఇంటింటికి ఉంటుంది చిన్న గుళ్ళు. అటు నుంచి వచ్చిన జనాలే కాబట్టి గోగులమ్మ అమ్మవారిని ఇక్కడ తెచ్చి పెట్టుకున్నారు. పెట్టుకుని వాళ్ళు చానాళ్ళు ఉండి తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత చుట్టుపక్కల విలేజ్ వాళ్ళు పూజలు చేసుకుంటానే వచ్చారు ఈ అమ్మవారికి. ఈ తెలంగాణలో ఫస్ట్ గుడి అండి ఇది. మొట్టమొదటి గుడి గోగులమ్మ అమ్మవారిది, మొట్టమొదటి గుడి ఇది. కాకపోతే తెలంగాణలో జోగులమ్మ ఉన్నారు, గోగులమ్మ. కాకపోతే ఆమె ఈమె వీళ్ళందరూ అక్క చెల్లెళ్ళు, అందరూ ఒకటే అక్క చెల్లెళ్ళు భావంతో ఉంటారు. అలాగా తెలంగాణలో గోగులమ్మ ఫస్ట్ గుడి ఇక్కడ మట్టిలో మాకు దొరికింది. దాన్ని ఈ విధంగా మేము డెవలప్ చేసేవాడిని. వాళ్ళ మనసులో కోరిక వాళ్ళు కోరుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. కోరిక తీరిన తర్వాత వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారికి చీరా జాకెట్ అన్ని పెట్టుకొని పసుపు కుంకలన్నీ ఇచ్చుకొని అప్పుడు వచ్చి నాకు చెప్తున్నారు, స్వామి మా కోరిక ఈ విధంగా తీరింది, అమ్మ కరుణించింది అని. చాలా సంతోషం నాన్న అని చెప్పి దీవిస్తున్నాను. ఆ విధంగా ఎంతో మంది వస్తున్నారండి. చదువుకునే స్టూడెంట్స్ ఎగ్జామ్ టైంలో చదువుకునే స్టూడెంట్స్ 100 కొద్ది వచ్చారండి ఇక్కడికి. వచ్చి స్వామి నేను పాస్ అవ్వాలి, బాబు నువ్వు పట్టుదలగా చదువుకొని ఉంటే నువ్వు మంచిగా పాస్ అవుతావు, అమ్మ దయ కూడా ఉంటుంది, రండి అని చెప్పి వాళ్ళ పేరు మీద అభిషేకాలు చేసి పూజలు చేసి బొట్లు పెట్టి పెన్నో స్కేలు ఇవి పట్టుకొని వస్తే అవి పూజగడ పెట్టి అవి పేపర్ తోటి పాటు ఇచ్చేవాడిని. అవి తీసుకొని వెళ్ళారు. పాస్ అయిన తర్వాత వచ్చి మళ్ళీ పూజలు చేయించుకున్నారు. ఆ విధంగా ఏ వారం ప్రసిద్ధి చెందింది? శుక్రవారం రోజు అండి. శుక్రవారం రోజు అమ్మవారికి అభిషేకం చేస్తాము. అది ఒక 2 గంటలు పడుతుంది మాకు. ఉదయాన్నే వస్తాము 6 గంటలకి. అన్ని క్లీన్ చేసుకొని పూజ చేసేస్తాం. పూజ చేసిన తర్వాత 9 గంటలకు స్టార్ట్ చేస్తాం. కరెక్ట్గా 12 గంటలు అవుతుందండి నాకు అభిషేకం పూర్తయ్యేటప్పటికి. అభిషేకం పూర్తి అయిపోయిన తర్వాత పూజా కార్యక్రమం చేసుకొని అప్పుడు భక్తులను ఆహ్వానిస్తాను. అప్పటి వరకు భక్తులు చాలా మంది వచ్చి ఇక్కడ కూర్చొని ఉంటారండి.